గుడ్ మార్నింగ్. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నా పేరు గ్రీష్మ చంద్రిక. నేను ఇక్కడ సర్వీస్ కోసం వచ్చాను. 8 years నుంచి వస్తున్నాను ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ మార్నింగ్ వస్తాము, ఈవినింగ్ వరకు సర్వీస్ చేస్తాము. క్రౌడ్ మేనేజ్మెంట్ మా డ్యూటీ. సో మాకు ఇది ఇట్స్ లైక్ ప్లెజర్ బీయింగ్ హియర్. దాదాపుగా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? అవును, 8 years నుంచి. ఎలా అనిపిస్తుంది అంటే అమ్మవారి దగ్గర ఉండి అందరినీ చూసుకోవడం? ఇట్ వాజ్ నైస్ యాక్చువల్లీ. చాలా అంటే చాలా. లోపల డ్యూటీ దొరికిందంటే ఇంకా గ్రేట్ గా ఫీల్ అవుతాం మేము. ఇప్పటి నుంచి లోపల ఉండే, ఇప్పుడే బయటకు వచ్చాను. అండ్ ఇక్కడ సర్వీస్ చేయడం ఇస్ పెద్ద హానర్ మాకు. ఇట్స్ నైస్. ఎంతమంది ఉంటారు మీరు? ఇప్పుడైతే అరౌండ్ 150 members ఉన్నాము. మా కాలేజ్ నుంచి, భవన్స్ నుంచి అండ్ ఆల్సో వేరే స్కూల్స్ నుంచి కూడా వచ్చారు. మేము అంతా కాలేజ్ స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు, వీళ్ళంతా కూడా కాలేజ్ స్టూడెంట్స్. దాదాపుగా 150 మంది వరకు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒకే కిలోలో వెళ్లే విధంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా, అదే విధంగా వారు ఏ దిశగా వెళ్లాలని కూడా వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తూ ఒక్కొక్కరిగా ముందుకైతే పంపుతూనే ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అల్వాల్ నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం బోనం వస్తాం. ఈరోజు మీ ఇంటి ఆడబిడ్డతో బోనం ఎక్కించారా? ఇక్కడ ఉంది. ఎలా అనిపిస్తుంది బోనం ఎక్కడ? నైస్. ఎక్సైటెడ్. మేము ప్రతి సంవత్సరం ఎత్తుకుంటామమ్మా. ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం. ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈసారి ఫార్ బెటర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. చాలా చాలా బెటర్. బాగుంది. హ్యాపీ బోనాలు. ఓకే, హ్యాపీ బోనాలు. ఎప్పుడు ప్రతి ఏడాది నైవేద్యం, పరమాన్నం, కొయ్యూర, బూరెలు. ఓకే, అమ్మవారికి బోనంతో పాటు కొంతమంది వడిబియ్యము, చీర, సార కూడా సమర్పిస్తూ వస్తున్నారు. తమ కుటుంబం, పిల్ల పాపలు చల్లగా ఉండాలని, తమ కోరికలు నెరవేరినందుకు కొంతమంది బోనం ఎత్తుతాం, మరికొంతమంది కూడా తమ కోరికలు నెరవేరాలని కూడా మొక్కులు మొక్కుకొని కూడా అమ్మవారికి అయితే బోనం సమర్పించడానికి అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. మనం ఇక్కడ విజువల్ లో కూడా చూసుకోవచ్చు, మహిళలంతా కూడా వస్తూనే ఉన్నారు ఇక్కడికి. అంతేకాదు ఉదయం నుంచి అమ్మవారికి అయితే ప్రత్యేక పూజలు, అభిషేకాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అన్ని రోజుల్లో ఈ రోజు ఎంతో ప్రత్యేకమని కూడా చెప్పొచ్చు. అమ్మవారికి అయితే బోనం ఎత్తడానికి ఈ రోజు మహిళలంతా పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఈ రోజు ఇంకెంతో ప్రత్యేకము. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎల్బీ నగర్ నుంచి. ప్రతి సంవత్సరం వస్తుంటారా? 2 years అవుతుంది. ఈసారి ఎలా ఉన్నాయి? బాగుంది. దర్శనానికి వచ్చాం. ప్రతిసారి వస్తాం. ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? మంచిగా ప్రతిసారి వచ్చేవారు ఉన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రోజు ఇక్కడ బోనాల సందడి చూడడానికి వచ్చే వారు కూడా ఎక్కువగా ఉన్నారని కూడా చెప్పొచ్చు. చాలా వరకు కూడా అమ్మవారికి అయితే బోనం సమర్పించుకొని, కొంతమంది ఇంట్లోనే సమర్పించుకొని కూడా ఇక్కడికి కేవలం దర్శనం కోసం వచ్చేవారు కూడా ఉన్నారు. మరికొంతమంది ఇక్కడే అమ్మవారికి తొలి బోనం సమర్పించేవారు కూడా ఉన్నారు. చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా సమయం పెరిగే కొద్దీ ఇక్కడ రద్దీ కూడా పెరుగుతుందని కూడా చెప్పొచ్చు. మనతో పాటు ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించిన వారు కూడా ఉన్నారు. సార్, ఈసారి భద్రతా ఏర్పాట్లు ఎలా చేశారు? బోయిన్పల్లి. మొదటిసారి ఇక్కడికి రావడం కాదు, ఒక సెకండ్ టైం అనమాట. ఎలా ఉన్నాయి ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎలా బాగానే ఉంది. బాగానే ఉన్నాయండి, మంచిగా. మా ముందుగాల తీసుకెళ్లారు, మా వాళ్ళు తీసుకొని రేపు ఇప్పుడు వచ్చేయండి వెంటకి. ప్రతి ఇంటి నుంచి కూడా తమ ఆడబిడ్డలతో బోనం అయితే ఎత్తిస్తూనే ఉన్నారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నారు. ఇక్కడ చాలా వరకు వాలంటీర్స్ కూడా ఉండి భక్తులకైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూనే ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా. అమ్మ శ్రీమాత్రే నమః. మేము ఉజ్జయిని మహంకాళి టెంపుల్ పారాయణ సభ్యులం. యాక్చువల్ గా ఎవరు విఐపీస్ వచ్చినా కూడా మేము ఎదుర్కోలేక బోనాలు తీసుకొని వెళ్తాము. మార్నింగ్ 4 o'clock నుండి కూడా మేము స్టార్ట్ చేసి పారాయణం కూడా ఒక దగ్గర 15-16 years అవుతుంది. కంటిన్యూగా అమ్మవారి దయ వల్ల కంటిన్యూ నడుస్తుంది. ఇక్కడ సౌకర్యాలు మట్టుకు వచ్చే భక్తులకు ప్రతి ఒక్కటి సౌకర్యకరంగా ప్రతి ఒక్కటి నిర్వహించిండ్రు. భక్తులు కూడా భక్తి శ్రద్ధలతోటి లైన్ లో క్యూ సిస్టమేటిక్ గా వస్తుండండి. ఈసారి చాలా బాగా వస్తుండ్రు. చెప్పండి. ఓకే, అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు కూడా జరుగుతున్నాయి. చెప్పండి, ఎటువంటి పూజలు చేస్తున్నారు? ఉదయం నుంచి రద్దీ ఎలా కొనసాగుతుంది? ఏంటి అసలు ఇంట్రడక్షన్ కూడా చెప్పండి. అంటే ఏం చెప్పాలి? నువ్వు ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా. ఇంట్రడక్షన్ చెప్పమ్మా.
మనతో పాటు ఇక్కడ ఆలయ అర్చకులు కూడా ఉన్నారు, వారిని అడిగి మరి జగన్మాత శ్రీ మహాకాళి ఈ కురాంతంలో 250 సంవత్సరాలుగా భక్తుల కోరిక మేరకు అందరినీ కాపాడటం కోసం, రోగాలను నయం చేయడం కోసం శక్తి స్వరూపిణి అయినటువంటి జగన్మాత ఈ ప్రాంతంలో వెలసి ఆషాఢ మాసంలో జరిగేటువంటి ఈ జాతరలో కన్నుల కండువగా దైదీప్యమానంగా అమ్మవారు దర్శనమిస్తూ 15 రోజులు కూడా అమ్మవారు భక్తులందరినీ కాపాడుతూ ఎంతో భక్తులందరూ ఆశించే అమ్మవారి ఆశీర్వాదం కంటే 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువగా అందరినీ